హలో అండి. మొన్న బుధవారం మా నాన్న బాయిలర్ మాంసం తీసుకొచ్చాడనమాట. సో, మా ఊర్లో ఆదివారం, బుధవారం మాత్రమే కోడి మాంసం కట్ చేస్తారు. ఇంకా నేను మా అమ్మని అడిగాను, మొన్నేమో చికెన్ ఫ్రై చేశావు, అంతకుముందు నార్మల్‌గా కూర చేశావు. ఈరోజు డిఫరెంట్‌గా ములక్కాయ కోడి మాంసం చెయ్యి అని చెప్పి అడిగాననమాట. మా ఇంట్లో అయితే మా పిల్లలు అడిగింది చెయ్యాలి. నేను ఊరెళ్ళాను కాబట్టి మా అమ్మ నేను అడిగినట్టు కోడి మాంసం, ములక్కాయ కూర అయితే చేసిందనమాట. దీనికోసం అయితే దాకలో నూనె, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసేసుకొని, తర్వాత కడిగిన బాయిలర్ మాంసం వేసేసి, ఉప్పు, పసుపు, కారం వేసి, అల్లము, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు కలిపి పట్టిన పేస్ట్ వేసేసి, కొంచెం నీళ్లు పోసి సిమ్లో మగ్గిన తర్వాత కడిగిన ములక్కాయ ముక్కలు అందులో వేసేసుకుని, మరి కాస్త నీళ్లు పోసుకుని సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటే కోడి మాంసం ములక్కాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ కూర మాత్రం చక్కగా సిమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో, ఇంకా వేడి వేడి అన్నంలో కోడి మాంసం ములక్కాయ కూర వేసుకుని, ఉల్లిపాయల్లో నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఆహా ఎంత బాగుందో అనమాట. ములక్కాయ ముక్కలు చికెన్ కన్నా టేస్ట్